9 గంటలకి ప్రారంభించబడింది. ప్రభువా, మరి అలాగే ఈ సమయంలో వాక్యంలోకి వచ్చాము. నిలిచిన మీ దాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరూ నీ మాటలు వినాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. దేవా, కూర్చుండే కుదురుపాటు కావాలి. సంచలన మనసు తీసివేయి, కుదురుబాటు కలిగిన మనసు దయచి ఆసక్తిగా నీ మాటలు విని వాటిని అనుసరించి జీవించటానికి సహాయం చేసి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. రక్షకుడైన యేసు ప్రభువు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగునుగాక. ఆమె. మరణాత. కూర్చుందాం, అందరూ కూర్చోండి. ప్రియులారా, ఈరోజు మన అంశము యోగ్యులు అయోగ్యులు అనే అంశములో నుండి కొన్ని విషయాలు దైవ గ్రంథములో నుండి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ప్రియులారా, దీనికి బాప్తీసం యొక్క వాక్యము అంటే ఈరోజు ప్రభు శరీరక్తములు అలాగే బాప్తీసములు ఈ రెండు మనకి ప్రాముఖ్యమైనవి కాబట్టి మరి ఈ రెండిటి కొరకు మనం ఎక్కువగా ధ్యానము చేసుకోవాలి. ఇది మనకు ఆశీర్వాదం. మార్కు సువార్త 16వ అధ్యాయములోని 16, 17, 2 వచనాలు లేక 18 వరకు చదువుకుంటే, నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యమును వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినా అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ప్రియులారా, బాప్తీసము ద్వారా దేవుడు రక్షణ, బాప్తీసము ద్వారా దేవుడు ఏమి ఇస్తున్నారు ఇక్కడ అంటే రక్షణ ఇస్తున్నారు. బాప్తీసము ద్వారా రక్షణే కాకుండా దేవుని రాజ్యము మీద అధికారము. ప్రియులారా, మూడవది దేవుడు కొన్ని వరాలు మనకి ఇస్తూ ఉన్నాడు. దేని ద్వారా అంటే బాప్తీసము ద్వారా. ప్రియులారా, బాప్తీసం ద్వారా మీకు ఎన్ని మాటలు చెప్పాను నేను? 3 మాటలు చెప్పాను. ఒకటి, బాప్తీసం ద్వారా దేవుడు మనకేమిస్తున్నారంటే రక్షణ ఇస్తున్నారు. అంటే బాప్తీసము పొందటం వల్ల మనకేమొస్తుందంటే రక్షణ వస్తుంది. అంటే రక్షణ అంటే దానికి అర్థం ఏమిటి? పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి విడుదల రక్షణ అంటే. వాటి నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నారు? తప్పిస్తున్నారు, నిత్య జీవంలోనికి చేర్చుచున్నారు. ప్రియులారా, ఈ రక్షణ ద్వారా మనకి దేవుని రాజ్యం మీద మనకేం కలుగుతుందంటే అధికారము కలుగుతుంది. ఎవరి రాజ్యం మీద? దేవుని రాజ్యం మీద మనకేం కలుగుతుందంటే అధికారము కలుగుతుంది. ప్రియులారా, దానికి మూడవది ఏమిటి అంటే వరాలు. దేవుడు మనకేమిస్తున్నారు? వరాలు ఇస్తున్నాయి. బాప్తీసం పొందిన వారిలో ఈ 3 అధికారాలు ఉంటాయి. ఈ 3 ఏముంటాయి? అధికారాలు ఉంటాయి. ప్రియులారా, ఈ 3 అధికారాలను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. బాప్తీసం పొందాను కదా అని పాత జీవితాన్ని జీవిస్తే, పాత బ్రతుకు బ్రతికితే, పాత దారిలో నడిస్తే, విడిచిపెట్టిన పాత అలవాటులు మనం కలిగి ఉంటే ప్రియులారా, ఈ 3 మనకి ఇంక పని చేయవు, పోతాయి. ఈ 3 మనకి ఏం చేయవు? పని చేయవు. అవి పని చేయాలంటే ముందు మనం పరిశుద్ధత కాపాడుకోవాలి. మన భక్తిని, మన యథార్థతను, మన నీతిని. ప్రభు ఏమంటారు? నీతి నా రాజ్యము వెదకండి అని అంటారు. నీతి నా రాజ్యమును నీవు రవంతులో తప్పుకున్నా ఇవన్నీ పోతాయి నీకు. ఎందుకంటే అయ్యగారు 58వ పాటలో ఏకాంత స్థలము కోరుము అనే పాటలో రాస్తూ ఏమన్నారంటే, పెద్ద కొండ ఉంది, దానికి సూదంత రంధ్రం పడింది, ఏమయ్యిద్ది?
కొండ పెద్దదే, దాని నిండా నీళ్ళు ఉన్నాయి, రంధ్రం మాత్రం సూది లేక ఎంటుకంత రంధ్రం పడింది. పిల్లరా చిన్నదే, కానీ కొండలో నీరు ఉంటుందా, వెళ్ళిపోతుందా? మాట్లాడాడమ్మా. అంతే మనలో కూడా అంతే. దేవుని శక్తి, దేవుని ప్రభావము, దేవుని మహిమ, దేవుని జీవము, దేవుని ఆశీర్వాదం, ఇప్పుడు మనం 3 చెప్పుకున్నాం. రక్షణ, దేవుని రాజ్య అధికారము, దేవుడు వరాలు ఇచ్చారు. నీవు చిన్న పాపమే చేశావు, పెద్దది కాదు. నీవు చిన్న పాపమే చేశావు, నీలో ఉంటాయా? ఉండవు. మెల్లగా తరిగిపోతాయి, ఖాళీ కొండ అయిపోతుంది, అంటే ఖాళీ అయిపోతుంది. కాబట్టి అందుకే ముందుగా మనం చేయవలసింది ఏమిటంటే, మనము రక్షణ పొందిన తర్వాత దీనిని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. అందుకే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడెను. యేసును నమ్మి బాప్తీసము పొందినవారు ఏం చేయబడుతున్నారంటే రక్షించబడుతున్నారు. దేని నుండి రక్షించబడుతున్నారు అనంటే అయ్యగారు అంటారు, ఇప్పుడు మనకు తెలియదు, ఇప్పుడు మనకి తెలియదు. మరి ఎప్పుడు తెలుసుకుంటాం అనంటే, చూడండి, ఇప్పుడు శరీరంతో నరకానికి వెళ్ళిపోతామా? వెళ్ళము. పిల్లలు ఇప్పుడు శరీరంతో దేవరాజ్యానికి వెళ్ళిపోతామా? వెళ్ళము. మరి ఎప్పుడు తెలుస్తుంది మనకి అంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. నీవు రక్షణ పొందావు గనుక నరకము తప్పించుకుని, పాతాళము తప్పించుకుని, అగ్నిగుండము తప్పించుకుని, ప్రియులరా ఎక్కడికి? దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి ఆ రక్షణ స్థితి అప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే అందరం కలిసి ఉన్నాం. రక్షణ ఉన్నవారు, రక్షణ లేనివారు, రక్షణ పొంది పరిశుద్ధంగా నడిచేవారు, రక్షణ పొంది దుర్మార్గాలు పాపాలు చేసేవాళ్ళు మనతోనే ఉన్నారు, మనం వాళ్ళతోనే ఉన్నాం. మరి ఇప్పుడు ఏమి తేడా కనబడదు మనకి. అందరూ బతుకుతున్నాం, అందరూ బాగానే ఉన్నాం కదా, అందరూ ఉన్నాం కదా అనుకుంటాం. కనుక ఇది తర్వాత తెలుసుకుంటాం మనం. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి అందుకే నమ్మి, ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతున్నారో వారి నరకానికి వెళ్ళవలసిన పని లేదు. ఎందుకంటే ఆ పాపాల కోసం, ఆ శాపాల కోసం యేసు ప్రభు ఏం చేశారు? సిలువలో రక్తాన్ని సిందించి మన కొరకు ప్రాణాన్ని బలి చేశారు. ప్రియులారా, కనుక ఎవరైతే యేసును నమ్మలేదో వారికి పాప క్షమాపణ లేదు, కాబట్టి నరకానికి వెళ్ళాలి, తప్పదు. కనుక ఈ నమ్మి బాప్తీసం పొందిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును. 17 వచనములు అన్నారు, నమ్మి బాప్తీసం పొందిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడు. నా నామమున దయ్యములను వెలగొడతారు. నా నామమున ఏం చేస్తారు? దయ్యాలను వెలగొడతారు. దయ్యాలు పారిపోతాయి. దేవుని అధికారం మనకి ఎప్పుడైతే వస్తుందో, ఈ రక్షణ మనం ఎప్పుడైతే కలిగి ఉంటున్నామో, అధికారం వస్తుందో, అధికారం ద్వారా ఇవి మనకేమిటంటే వరాలు. అందుచేత ఆయన నామములో మనం ఏం చేయగలమట? దయ్యాలను వెలగొట్టగలము. ప్రియులరా, ఇంకా ఏం రాస్తున్నారు? క్రొత్త భాషలో మాట్లాడుతారన్నారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన తాగిన హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి ఏం కలుగుతుందట? స్వస్థత కలుగుతుంది. అంటే బాప్తీసము పొందినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి కొన్ని అధికారాలు. ఎవరికండి? బాప్తీసం పొందినటువంటి వారికి దేవుడు కొన్ని ఇచ్చేటువంటి అధికారాల్లో కొన్ని ఇక్కడ మనం చూసాం. ప్రియులరా, బాప్తీసం పొందినటువంటి మనలో ఉండవలసినటువంటిది ఏమిటి అనంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుదాము. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమును ప్రవేశింపి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను. ప్రియులారా, కాబట్టి
ఇక్కడ చూడండి, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, ఏమన్నారు ఇక్కడ, ఒకరు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఏం చేయలేరట, దేవుని రాజ్యములను చూడలేరట, వెళ్ళలేరు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏ జన్మ కావాలట, క్రొత్త జన్మ కావాలి. క్రొత్త జన్మ అంటే మనం చచ్చిపోయి మళ్ళీ తల్లి గర్భంలో పుట్టాలా, లేకపోతే ఉన్న ఫలంగా చిన్న బిడ్డ అయిపోయి తల్లి గర్భంలో ఇముడిపోవాలంటే కాదు. ప్రియులారా, యేసును తెలుసుకొనక ముందు, రక్షణ పొందక ముందు నీవు చేసిన పాపాలు, దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు, చెడ్డ పనులు, దొంగతనాలు, వ్యభిచారము, ఎన్నో చెడుగులు ఉన్నాయి. అవన్నీ ఇట్లకి పునిష్టా పెట్టేసి వాటన్నిటిని వదిలేసి దైవ గ్రంథం ఏం చెబుతుంది, దేవుడు ఏం చెబుతున్నారు, ప్రియులారా ఎలా జీవించమన్నారు, ఎలా నడవమన్నారు, ప్రియులారా ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉండమంటున్నారు, ఆ జీవితము జీవించాలి. మీరు అందుకే ముందు ఆ మాట మీకు చెప్పాను, ఏమని, నేను రక్షణ పొందేశానని భుజాలు తల్ల ఎగరేస్తే చాలదో, రవ్వంతైన పాపము చేయకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి, నీ భక్తిని కాపాడుకోవాలి, నీ రక్షణ కాపాడుకోవాలి, నీ విశ్వాసమును కాపాడుకోవాలి. పెద్ద ఫంక్షన్ జరిగితే ఆదివారం మానేసి ఫంక్షన్కి వెళ్ళిపోతావు, పెళ్లి జరిగితే ఆరాధన మానేసి పెళ్లికి వెళ్ళిపోతావు, ఎక్కడో పార్టీ జరుగుతుంటే ఆరాధన మానేసి పార్టీకి పోతావు. ప్రియులారా, ఏది నీలో ఆ నీతి, ఏది భక్తి నీలో? ప్రియులారా, రవంత కాదు కొండంత అవుతుంది అక్కడ. ఒక ఆదివారం ఆనేస్తే 6 దినములు పని చేయమన్నాడు దేవుడు, అంతే ఫుల్ స్టాప్ పెట్టాడు అక్కడ. నీవు 6 దినాలే పని చేయాలి, 7వ రోజు దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఆరాధించాలి. అలా ఆరాధించకపోతే నువ్వు అన్ని స్థలాల్లో శపించబడతావు అన్నాడు. నారాయణ లేదమ్మా, మాట్లాడరేటమ్మా, బిసిపోయారు. నేను ఏదో నా సొంత విషయాలు చెప్తున్నట్టు, దైవ గ్రంథంలో ఉన్నాయి చెప్తున్నాను. ప్రియులారా, కాబట్టి నీవెప్పుడైతే ఆరాధన మానేశావో అప్పుడు నీ రక్షణకు ఉండేటువంటి క్వాలిటీ, మహిమ, వరాలు పోతున్నాయి, ప్రభావం తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది. నీవు రక్షణ పొందేవనే పేరుకే నామక క్రైస్తవుడు అయ్యా రాశారు చోట, నామక క్రైస్తవుడు. ప్రకటన గ్రంథంలో ఉంది, జీవించుచున్న పేరు ఉంది కనుక నీవు మృతుడు. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మొదట్లోనే ఉంటుంది ఆ మాట. ప్రియులారా, కాబట్టి అంటే ఇలా మనల్ని మనం సరి చేసుకుంటూ ప్రియులారా, ఇక్కడ ప్రభు చెప్పారు క్రొత్తగా జన్మించాలి. కొందరు ఆరాధన అయిపోయిన తర్వాత కూడా వచ్చారు, రోజు కష్టపడి దేవాలయానికి వచ్చేస్తున్నట్లు, ఇవాళ సాగలేనట్టు, ఇవాళ పని తేమలు లేనట్టు, ఆరాధన కూడా అయిపోయింది కొంతమంది వచ్చినప్పటికి. ఏంటి ఈ స్థితి? మనకి ఈ కర్మ ఏంటి? ఎన్నో చెప్పుకొస్తున్నాం కదా, 10 నుంచి 1 గంట వరకు ఆరాధనని చెప్తున్నాం లేదమ్మా. మరి ఇంకా ఆరాధన అయిపోయిన తర్వాత వస్తున్నారంటే ఏంటి అసలు? మీకు భయం లేదా, నాకు భయం లేదా, లేదా దేవుడు చూడట్లేదా? రోజు వచ్చేయట్లేదు కదా దేవాలయానికి, వస్తున్నామా? మాట్లాడేట రోజు దేవాలయానికి వస్తున్నామా? లేదు, వారానికి ఒకసారి వస్తున్నారు, కొంతమంది 2 సార్లు వస్తారు. శుక్రవారం వస్తారు. సన్నిధి పనులు అయితే మంగళవారం వారికి సన్నిధి పనులకు ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి మంగళవారం రావాలి తప్పదు వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళకి ఇంకా రమ్మని అంటలా, ఆసక్తి గల వాళ్ళు, అవసరత ఉన్న వాళ్ళు రండి అంటున్నాం. ఈ 3 గంటల్లో కూడా దొంగిలించేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి మనం పడుకున్నప్పటికి 9-10 అవుతుంది, 14-15 గంటలు వస్తుంది. ఈ 14-15 గంటలు పని చేసుకుంటూ 3 గంటలు వారానికి ఒక్కసారి దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్య స్థితి, దిక్కుమాలిన స్థితి, దరిద్ర స్థితి, గుడ్డి స్థితి. ఉన్నాయి మాటలన్నీ వాక్యంలో మాట్లాడేటమ్మా, ఉన్నాయా నేను అన్నానా? చదవండి ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రియులారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17 కాడ నుంచి చూడండి ఒకసారి. అంటే ఈ సంఘము అంటే 7వ సంఘము 14 నుంచి 22 వచనాల్లో ఉంది. ఈ సంఘానికి దేవుడు ఏం చెప్తున్నారు అని అంటే, నీవు దౌర్భాగ్యుడువు, దిక్కిమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరవై ఉండి ఎరుగక నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని నీవు అనుకుంటున్నావు.
గుడ్డి స్థితి కలిగి నీవు బ్రతుకుతున్నావు. వాక్యం ఆ మాటలన్నీ ఉన్నాయి చూడండి. అక్కడ క్రమమును అనుసరించకుండా అక్రమంగా నడుచుకునే వారి గురించి దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ ఏమనుసరించకుండా? క్రమాన్ని అనుసరించకుండా అక్రమంగా నడుచుకునే వారి గురించి దేవుడు రాయించాడు. ఇక్కడ చాలా క్లియర్గా రాయించాడు. ఏమని? నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరిని, ధనం ఉంది కదా అని నాకేంటి అనుకుంటున్నావు నీవు? ఏముందని? చాలామంది ధనం పెరిగినప్పుడు గర్వం పెరిగిపోద్ది. ధనం ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళు ఏం పెరిగిపోతుంది? గర్వం పెరిగిపోద్ది. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయాలనుకుంటారు, దేవుని ఇష్టమైనట్టు చేయాలనుకోరండి. నేను చాలామందిని చూశాను, ఇంకా చూస్తూ ఉన్నాను. గర్వం ఎప్పుడైతే వచ్చిందో ప్రియులారా, నీవు ఎలా తినవో ఎలా తింటావో అని అంటే, పశువు తింటా చూసావా అలా తింటావు. ఏం పెరిగిపోతే? నెబుకద్నెజరు రాజు ఉన్నాడు దానియేలు గ్రంథములో, ఆయనకి గర్వం పెరిగిపోయింది. ఏం పెరిగిపోయిందట? ధనము పెరిగింది, జనము పెరిగారు, అన్నీ పెరిగినప్పటికీ గర్వం పెరిగిపోయింది. దేవుడు ఏ స్థితి ఇచ్చాడు ఆయనకి? పశువు స్థితి ఇచ్చాడు. పశువుకి మనకి తేడా ఏంటి అమ్మా? మనమేమో చేత్తో తింటాము, పశువేమో నోటితో తింటుంది. ఆ స్థితి వచ్చేస్తుంది. ఆ స్థితి మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఏం పెరిగితే? అందుకే ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దీనులుగా మనం ఉండాలి, దాసులుగా మనం ఉండాలి, పరిచారకులుగా, పనివారుగా ఉండాలి. యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏమంటారు తెలుసా? నేను పరిచర్య చేయటానికే వచ్చాను. ఉందా మనలో ఆ లక్షణము? కాస్త పెరిగినప్పుడు నా అంతరోళ్ళు లేరు అంటున్నారు. ప్రియులరా, డబ్బో గేరో గర్వమో ఏదో కాస్త పెరిగినప్పటికీ ఇక మనం భూమి మీద ఉండట్లేదు, ఇంకా ఎక్కడో సొక్కల్లో తేలిపోతున్నాం. ప్రియులరా, అది పోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించావా? ఈవేళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ శాశ్వతం కాదు. ఓసారి వస్తుంది, ఓసారి పోతుంది. చెప్పాను కదా మీకు, మనిషికి 2 స్థితులు ఉంటాయి. దరిద్ర స్థితి ఉంటుంది, ఐశ్వర్య స్థితి ఉంటుంది. కానీ అది కలకాలం ఉంటుందని కల్లో కూడా ఊహించొద్దు. మీరు కల్లో కూడా ఊహించొద్దని మీకు చెప్తున్నాను. మంచిది. కాబట్టి అందుకే క్రమం అనుసరించలేని వారి కొరకే ఈ మాటలు రాయించారు. ఎంత చెప్పినా మిమ్మల్ని చాలా పరిశుద్ధులు చేయాలని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని చాలా భక్తులు చేయాలని నేను అనుకుంటున్నాను. మీరందరూ దేవుని రాజ్య వారసులు అవ్వాలని నేను అనుకుంటున్నాను. అందుకనే నేను ఈ పరిచర్యలో ప్రయాసపడుతున్నాను. పగలు రాత్రి కష్టపడేది మీరందరూ పరిశుద్ధులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, దేవుని రాజ్య వారసులుగా ఉండాలని ప్రయాసపడుతున్నా. అందుకే మిమ్మల్ని ఖండిస్తున్నాను. మీరు తప్పులు చేస్తే ఇక్కడ సదరట్లేదు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుమని పౌలు సంఘం దగ్గర రాయించాడు. ప్రియులారా, ఈ ఖండించేది ఏంటంటే, తప్పు చేసావని వదిలేసావనుకో ఇంకా మరిన్ని తప్పులు చేస్తాడు. దారి తెప్పని వాడిని వదిలేసామనుకో అనేక దారులకి వెళ్తూ ఉంటాడు. చెడ్డ చేసేవాడిని వదిలేసామనుకో ఇంకా అనేక చెడ్డ పనులు. అమ్మా, ఈవేళ ఆరాధన అయిన తర్వాత వచ్చారు, రేపొద్దున దీవెనలో వస్తారు, ముగింపు దీవెనలో వస్తారు. ఏం చేస్తే? వదిలేస్తే. నిజమే, ఏదో భయం ఉండాలి. నాకు కానీ మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, మీకు నాకు మనందరికీ ఏముండాలి? ఏదో భయం ఉండాలి. ఏదో భయం లేకపోతే దేవుని సన్నిధికి రామో. క్రమంగా నడవం, భక్తిగా నడవం, విశ్వాసంగా నడవం. ఈ మధ్యకాలంలో గట్టి ప్రార్థన ఒకటి చేస్తున్నాను. అది ఏమిటంటే, ఒక్క ఆదివారం మానేస్తే వాళ్ళ జీవితంలో మరలా ఆదివారం మానకూడదు నాయనా, అలాంటి శిక్షలు రప్పించు అని ప్రార్థన చేస్తాను. ఇంతకుముందు చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నాను. మంచిదా చెడ్డది అంటారా? మానేసే వాళ్ళకి చెడ్డది, వచ్చే వాళ్ళకి అమ్మా ఎప్పుడు మానకుండా వచ్చేసేవాళ్ళు బాగా చేస్తున్నారు, ప్రార్థన సంతోషిస్తారు. కానీ అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది? అబ్బో చాలా భారంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీరు సాతానికి దక్కకూడదు, దేవునికి దక్కాలి. మీకు అర్థమైంది కదండి? మీరు ఎవరికి దక్కాలి? సాతానికి దక్కకూడదు. మీరు ఎవరికి దక్కాలి? దేవునికి దక్కాలంటే దేవుడు గద్దించో, బుద్ధి చెప్పో, కొట్టో, తిట్టో, మొత్తో మిమ్మల్ని ఏం చేయాలి? దేవుని సన్నిధికి నడిపించాలి, వదలకూడదు దేవుడు. అందుకని ప్రార్థన చేస్తాను.
అందుకే ఆ ప్రార్థన చేయవలసి వస్తుంది. ప్రియులరా, చేయకపోతే మీరెనరు, నేను వినను. ప్రియులరా, కాబట్టి అందుకు ఇక్కడ అన్నారు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి చేరలేడు. క్రొత్త స్థితి. అందుకే అయ్యగారు అన్నారు, పాత ఇంటి సరుకు వదిలేయండి, కొత్త ఇంటి సరుకు మరి దీనిని అనుసరించండి అన్న. పాత ఇల్లు, కొత్త ఇల్లు అంటే ప్రభువు లేనప్పుడు, ప్రభువుని తెలుసుకోలేనప్పుడు, రక్షణ లేనప్పుడు ప్రియులరా, మనము ఏ ఆచారాలు, ఏ అలవాటులు, ఏ పద్ధతుల్లో ఉన్నామో అవి ఇప్పుడు పనికి రావు అని, ఇప్పుడు మనము చేయకూడదు అని. ఇప్పుడు దేవుడు చెప్పుచున్నది క్రొత్త స్థితి, నూతన స్థితి. ఇక్కడ దీనికి 2 మాటలు చెప్పారు. ప్రియులరా, ఒకడు నీటి మూలముగా కానీ, ఒకడు ఆత్మ మూలముగా కానీ. మీలో కొంతమంది ప్రభువు సన్నిధికి వస్తూ బాప్తిస్మం లేకుండానే ఆత్మ మూలంగానే ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా నడవాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని మీలో ఒక స్థితి ఉంది. అది ఆత్మ మూలంగా. ఏ మూలంగా? ఆత్మ మూలంగా. ఇంకా కొందరు ఏం చేస్తారు అని అంటే, ప్రియులు ఇంకా కొందరు ఏం చేస్తారంటే బాప్తిస్మం పొందే వరకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అంటే లోకం ఆ పాత ఇంటి సరుకు కాస, కొత్త ఇంటికి సరుకు కాస్త చేస్తూ ఉంటారు. బాప్తిస్మం పొందిన తర్వాత పూర్తిగా దాన్ని ఏం చేస్తారు? విడిచిపెట్టేసి ప్రభు చిత్తమును అనుసరించి నడుస్తారు. ప్రియులరా, కాబట్టి మరి మధ్యలో మీలో తెలివైన ఉన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా బాప్తిస్మం పొందిన తర్వాత మరి సగం ఇది చేస్తే ఏంటి పరిస్థితి అంటే, నీటి మూలముగా మారిపోతున్నారు అన్నాం కదా, రెండవది ఆత్మ మూలంగా మారిపోతున్నారు అన్నాం కదా. తెలివైన వాళ్ళు ఎలా ఉంటారు? సగం దేవుని పని, సగం దెయ్యం పని, లేక సాతాను పని చేస్తారు కదా. ఇది సగం, అది సగం చేస్తే ఏంటి అని అంటే, ఇదే సంఘములు ఇందా చదువుకున్నాం, ప్రకటన గ్రంథంలో ఉందండి. అక్కడ 3వ అధ్యాయంలో మరి ఇక్కడ ఏముందంటే 15-16 వచనాల్లో ఉంది. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే మేలు. నీవు నులివెచ్చనగా ఉన్నావు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట ఉమ్ము ఊయ ఉద్దేశించుచున్నాను. మీకు అర్థమైంది కదండి. మొదట్లో తెలివైనోళ్ళు సగమిది సగమది చేస్తున్నారనుకోండి, దేవుడు అన్నాడు నీ వెచ్చగానైనుండు, చల్లగానైను. అంటే లోక సంబంధమైన ఆ పనిలోనైనా ఉండుపో, లేదు దైవ సంబంధమైన కార్యములోనైనా ఉండుము, ఇటే ఉండుము. కానీ ఇటు సగం అటు సగంగా నీ ఉంటే నేను ఏం చేస్తానంటున్నాడు ఆయన, నా నోట ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను. ఆలోచించండి ప్రియులరా. చూడండి, మన తల నుండి అరుకాలు వరకు ఏం పడిపోయినా తీసుకుంటాం. ఈ వస్త్రం పడిపోయింది, కళ్ళజోడు పడిపోయింది, డబ్బులు పడిపోయినాయి, జేబురుమాలు పడిపోయింది. ప్రియులరా, ఏదోటి పడిపోయింది, ఏం చేస్తాం మనం? మాట్లాడరేమా, తీసుకుంటాం. ఉమ్ము పడిపోతుంది, తీసుకుంటావా అమ్మా? మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నులివెచ్చనగా ఉంటే ఏం చేస్తాను? ఉమ్ము వల్లే ఊసేస్తాను. మరలా దేవుడు తీసుకుంటాడా? ఆలోచించుకోండి ప్రియులరా. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఉమ్ము వలె ఊయబడుతున్నావా ప్రియులరా? అది మనము కొంచెం ఆలోచించుకోవాలి. అందుచేతనే ఒకడు నీటి మూలముగా కానీ, ఒకడు ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములోనికి వెళ్ళలేరు. వెళ్ళాలి అనంటే ప్రియులరా, ఇక్కడ మనము దేవుడు చెప్పినట్టుగా మనం ఉండాలి. మన శరీర రక్తాలను గురించి అక్కడ పౌలు రాస్తూ, మీరు అయోగ్యులుగా ఉండకండి, యోగ్యులుగా ఉండి ఆయన శరీర రక్తాలు తీసుకోండి. ఎలా ఉండంట? అయోగ్యులుగా కాకుండా ఎలా ఉండాలి అంటే యోగ్యులుగా ఉండాలి. ప్రియులరా, దీనికి దైవజనులు కొన్ని మాటలు రాశారు. ఈ ప్రభు భోజన సంస్కారపుకు 2 మాటలు మరి వాక్యం అనుచు దైవజనులు, అయోగ్యులు యోగ్యులు. ఎవరంట? అయోగ్యులు యోగ్యులు. ప్రియులరా,
యోగ్యులు ఎవరు అయోగ్యులు ఎవరు అని అంటే ముందు అయోగ్యుల గురించే ఉంటుంది కదా. ఈ అయోగ్యత స్థితిలో నుండి మనం ఎక్కడికి వెళ్ళాలంటే యోగ్య స్థితిలోనికి వెళ్ళాలి. యోగ్యులుగా మనం ఏమవ్వాలంటే మారాలి. యోగ్యులుగా మారాలి అంటే 2 మాటలు చెప్పారు అయ్యారు. 1 పాపములు ఒప్పుకొనుట, 2 పాపములు విసర్జించుట, 3 ఇక చేయనని దేవుని ఎదుట తీర్మానము చేసుకోవాలి. ప్రియులరా, యోగ్యత అయోగ్యత అనగా ఇక ఏమిటి అంటే యోగ్యముగా పుచ్చుకోవాలంటే పౌలు చెప్పుతూ పాప పరిహారము, నిబంధన, జ్ఞాప్తి అన్నారు. ప్రియులరా, అయ్యగారు రాస్తూ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త మనం చదివితే అందులో విత్తనాలు దొరుకుతాయి. అంటే పాప పరిహారం కొరకు దేవుడు ఏం చెప్తున్నారు, నిబంధన కొరకు దేవుడు ఏం చెప్తున్నారు, జ్ఞాప్తి ప్రియులరా మరి విజ్ఞాప్తి కొరకు దేవుడు ఏం చెప్తున్నారు అనేది అక్కడ ఈ పాప అయోగ్యత విడిచిపెట్టడానికి కోసం కొన్ని విషయాలకి అక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. కాబట్టి అందుకే పాపములు ఒప్పుకొనుట ఏం చేయటము, అయ్యగారు మనకు ఒక క్రమం చెప్పారు. దినానికి ఒక్కసారైనా ఏం చేయమన్నారు, పాపములను ఒప్పుకోండి అని అన్నారు. దినానికి ఎన్నిసార్లు, ఒక్కసారైనా మనం ఏం చేయాలట, మన పాపాలన్నీ ఒప్పుకోవాలని. ప్రియులరా, కాబట్టి పాపం ఒప్పుకోకపోతే అయోగ్యులము, పాపం ఒప్పుకుంటే యోగ్యులము. మీకు అర్థమైంది కదండి. పాపమును ఒప్పుకుంటే యోగ్యులము, ఒప్పుకోకపోతే అయోగ్యులము. అయోగ్యములుగా పుచ్చుకుంటే పౌలు అక్కడ శిక్షలు రాశాడు. కొందరు రోగులు, బలహీనులు, చాలామంది మంచం మీద ఉన్నారు, కొంతమంది చనిపోతున్నారని రాశాడు. ఎలాగా, అయోగ్యతతో ఉండి ప్రభు శరీరక్తాలు తీసుకున్నట్టు వల్ల యోగ్యులై తీసుకోవాలి. అందుకే మొదటి మాటలో పాపములు ఒప్పుకొనుట. బహుశా ఈ మధ్యకాలంలో మనం తెల్లవారుజామున 1 గంట ధ్యానం చేసుకుంటున్నాం. ఆ గంట ధ్యానములో 7 మెట్ల ధ్యానం జరిగిస్తున్నాం. ఈ 7 మెట్లలో 2వ మెట్టు ఏమిటి అంటే పాపములు ఒప్పుకొనుట. ఏం ఒప్పుకుంటాము, పాపం ఒప్పుకొనటము 2వ మెట్టు. ఆల్రెడీ ప్రతిరోజు ప్రియులరా మనము ఆ పాపాలు ఒప్పుకొని ఆ మెట్టు ధ్యానము జరిగించే వారంగా ఉన్నాం. ఇది మనకి చాలా ఆశీర్వాదం. పాపములు ఒప్పుకోవాలి, తర్వాత పాపములు విసర్జించాలి. ఏం చేయటం అంట, పాపములు విసర్జించాలి. ఒప్పుకొనటము విసర్జించడం ఒకటేనా, మాట్లాడలేదు అమ్మ, 2 ఒకటేనా లేకపోతే 2 వేరువేరా అమ్మ? వేరు. పాపము చేసిన తర్వాత ఒప్పుకునేది అది మొదటిగా మనం అనుకున్నది. 2వది పాపము అని తెలిసినప్పుడు దానిని అసహించుకుని దాని నుండి దూరంగా ఉండుట. దైవ గ్రంథములో యోసేపు గారు కనబడతారు మనకి. ఈ యోసేపు గారికి అక్కడ ఒక పాపం ఎదురవుతున్నప్పుడు శ్రమపడటానికైనా జైలుకు వెళ్ళటానికైనా ఇష్టపడ్డాడు తప్ప పాపం చేయటానికి మాత్రం ఒప్పుకోలేదు. అంటే పాపమును ఏం చేయాలంటే విసర్జించాలి. ఇది తెలిసిన తర్వాత అది మనము చేయబోయేది, చేసేది, వెళ్ళేది పాపం అని తెలిసినప్పుడు దాన్ని ఏం చేయాలట, విసర్జించాలి. అంటే నీవు అది వరకు పాపం చేశావు, ఒప్పుకున్నావు కాబట్టి మరలా ఇప్పుడు ఆ పాపము చేయకుండా పౌలు గారైతే దానికోసం ఏం చెప్తారంటే పాపము నుండి నువ్వు దూరంగా పారిపో అంటాడు. పాపం చేసే కాదు, పాపము చేయకముందే దాని నుండి నీవేం చేయాలి, దూరంగా పారిపో అని అంటాడు. ప్రియులరా, అదే యోగ్యత. పాపము చేస్తే అయోగ్యత. ఇక్కడ 3వ మాటగా ఏమిటంటే ఇక చేయనని దేవుని ఎదుట ఏం చేయాలంటే తీర్మానం చేసుకోవాలట. ఏం చేయాలి, తీర్మానం చేయాలి. ప్రియులరా, దైవజనులు 52వ పాటలో రాస్తూ కడగబడిన జీవి మరలా బురదలో పొర్లునట్లేమో ఉండకూడదు అని పేతురు రాసినటువంటి పత్రికలో దీని గురించి, అంటే ప్రియులరైతే తీర్మానం చేసుకున్న ఈ తీర్మానం గురించి పేతురు రాసినటువంటి పత్రికలో 2 విషయాలు అక్కడ రాస్తారు. అక్కడ ఏమిటి అంటే కడగబడిన పంది బురదలో దొర్లినట్లును, కక్కి కుక్క మరలు ఏం చేస్తున్నట, వాంతు తిన్నట్లును నీవు ఉండకూడదు అని ప్రియులరా
పేతురు రాసిన 2వ పత్రికలో 2:22లో అక్కడ మనము చదవగలమట. 2:22 కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో పొరులినట్లు మళ్ళినట్లును ప్రియులారా మనం అలా ఉండకూడదని రాస్తారు అక్కడ. అంటే ఇక్కడ ప్రియులారా తీర్మానం చేసుకున్నాం. తీర్మానం ఏంటి? నేను ఇంకా పాపము చేయను ప్రభువా, నీ గాయములు రేపను ప్రభువా, నిన్ను మరలా సిలువకు అంటగొట్టను ప్రభువా, నిన్ను బాధ పెట్టను, నీకు వ్యతిరేకమైంది నేను ఏది చేయను, నీ ఇష్టమే నా ఇష్టము, నీ చిత్తమే నా చిత్తం అంటాం కదా ప్రియులారా. ఈ తీర్మానం చేసుకున్నాం. తీర్మానం చేసుకున్నప్పుడు అక్కడ ఆ 2 జీవులు చూపిస్తున్నారు. కుక్క కక్కి మళ్ళీ ఏం చేస్తున్నట? ఆ వాంతుని తినేస్తుంది. నీవు అలా ఉండకూడదు. ఓ పంది శుభ్రంగా దాన్ని బురదలోంచి తీసుకువచ్చి శుభ్రంగా కడిగేసిన ఏం చేస్తుందట? మరలా బురదలోకి వెళ్ళి కొట్టుకుంటూ ఉంటుందట. అలా మనం ఉండకూడదు. అందుకే ఇక్కడ యోగ్యులుగా మనం ఉండాలి అంటే 1 పాపములు ఒప్పుకోవాలి, 2వది పాపం విసర్జించాలి, 3వది తీర్మానము. ప్రియులారా ఈ ఇంత మట్టికే కాదు, ఇంకో మూడు మాటలు చెప్పారు ప్రియులారా. 1 పాప పరిహారము నిబంధన. పాప పరిహారము ఏమిటంట? నిబంధన. అంటే ఈ మనకు అర్థం అవ్వాలంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం తీసుకోండి ఒకసారి. 26వ అధ్యాయము ప్రియులారా మనము 27వ వచనాన్ని మనం చదువుకుంటే, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో మీరందరూ తాగండి, ఇది నా రక్తం, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు సిందించబడుచున్న నిబంధన రక్తము. ఇక్కడే ఉంది చూడండి మనం చదువుకున్న మాట. ఏమిటి? పాప పరిహారము నిబంధన. ఏమిటంట? పాప పరిహారము నిబంధన. ఇక్కడ చూడండి, మనము ఒప్పుకున్నంత మాత్రాన పాపం పోతుందండి? పోవట్లేదు. మనం ఒప్పుకున్నంత మాత్రాన పాపం పోయి ఫలమైతే దేవుడు నరుడుగా, దేవుడు మానవునిగా భూమి మీదకి రావాల్సిన అవసరత లేదు. రక్తం సిందించి ప్రాణాన్ని బలి చేయవలసిన పని కూడా ఉందా అంటే లేదు. ప్రియులారా అందుచేతని మనం ఒప్పుకుంటున్నాము, ప్రభువు క్షమిస్తున్నారు, ప్రభువు పరిహారము చేస్తున్నారు. దేని ద్వారా అనంటే ఆయన రక్తము ద్వారా. దేని ద్వారా? ప్రభువు రక్తము ద్వారా. ప్రియులారా అందుకే ఇక్కడ ఈ రక్త నిబంధన, 2వ మాట పాప పరిహారం తర్వాత రక్త నిబంధన. ప్రియులారా ఈ నిబంధన ఏమిటి? నిబంధన అన్నారు కింద, దానికి అర్థము క్రొత్త నిబంధన అన్నారు. ఏ నిబంధన? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అంటే దానికి అర్థం ఏమిటి? పాత నిబంధన, క్రొత్త నిబంధన. బైబిల్ మారుతుంది కానీ మనిషి జీవితం మారాలి. ఇక్కడ పాత నిబంధన అంటే పాత అయిపోయింది, కొత్త నిబంధన అంటే కొత్తది వచ్చింది. అలాగా మన జీవితం కూడా అలాగే ఉండాలి. పాత నిబంధన పాత పార్టు, కొత్త నిబంధన 2వ పార్టు. ఈ 2వ పార్టులో మనకు ఉండవలసింది ఏమిటి అంటే క్రొత్త నిబంధన. అంటే దేవునికి మనకి ఒక నిబంధన. ప్రభువు రక్తము ద్వారా, ఆయన శరీర రక్తాల ద్వారా ఇంకా పాపము చేయకుండా, పాపములో పడకుండా, పాపములోనికి వెళ్ళకుండా పరిశుద్ధ జీవితాన్ని జీవించటానికి దేవునికి మనకి ఏమిటి అంటే నిబంధన. ఎవరికండి? దేవునికి మనకేమిటి? నిబంధన. ఇశ్రాయేలీలు కూడా దేవునితో నిబంధన చేసుకున్నారు. మనము నిర్గమకాండం 24వ అధ్యాయం చదువుకోగలిగితే, నిర్గమకాండం 24వ అధ్యాయం చదువుకోగలిగితే అక్కడ కూడా వారు రక్తముతో నిబంధన చేసుకున్నారు. 24:8 వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మోసే రక్తము తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో నిబంధన రక్తము ఇది అని చెప్పాను. ప్రియులారా ప్రజల మీద ఆ రక్తము చల్లాడు, చిమిరాడు. ప్రియులారా సమిరిన తర్వాత ఇక్కడ మోసే గారు ప్రజలకు మరి తెలియపరిచేటువంటి విషయం ఏమిటి ఇక్కడ అంటే మోసే అంటున్నాడు, ఇదిగో యెహోవా మీతో
చేసినటువంటి నిబంధన రక్తం ఇదే. ఏమిటంట? నిబంధన రక్తం ఇదే. ప్రియులారా, అక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి 12లో ఉంటుంది ధర్మశాస్త్రం. ప్రియులారా, ఆజ్ఞలు ధర్మశాస్త్రం అని అక్కడ ఉంటుంది. కాబట్టి అందుకే ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి మరి అందుకే అక్కడ ఏమంటే అంటే నిబంధన. ప్రియులారా, దేవుడు అక్కడ వారికి ఎలాంటి నిబంధన అయితే ఇచ్చాడో, ఎలాంటి నిబంధన అయితే ఏర్పాటు చేశాడు, ఎలాంటి నిబంధన అయితే ఇచ్చాడో, ఎలాంటి నిబంధన అయితే ఏర్పాటు చేశాడో ఆ నిబంధన ఒట్టిగా కాదట. అక్కడ ఒక బలిపీఠము కట్టారు. ప్రియులారా, 12 గోత్రాలు ఉన్నాయి అప్పటికి. ఆ అధ్యాయం అంతా మీరు చదువుకోగలిగిన తర్వాత చదువుకోండి. 12 గోత్రాలు వారు 12 రాళ్ళు తెచ్చారు. 12 రాళ్ళు తెచ్చి అక్కడ బలిపీఠము కట్టారు. బలిపీఠము కట్టి యవనస్తులైన వారు వెళ్ళి రక్తం సిందించి ఆ బలులు అర్పించారు. ఆ బలుల రక్తాన్ని తీసుకున్నాడు ఎవరంటే మోసే గారు. సగం రక్తము బలిపీఠం మీద పోసాడు, సగం రక్తము దేవునికి అర్పణగా బలిపీఠం మీద పోసాడు, సగ రక్తం తీసుకువచ్చాడు. ప్రియులారా, ప్రజలకి దేవుని ఆజ్ఞలు నిబంధనలన్నీ చెప్పాడు. అలాగే చేస్తాం, అలాగే చేస్తాం, అలాగే చేస్తాం అన్నారు వాళ్ళు. అంటే నిబంధన ఒప్పుకొని నిబంధన మీరకుండా నిబంధన అనుసరించి జీవిస్తామన్నారు. అప్పుడు ఆ రక్తము చల్లుతున్నాడు. ఇది మామూలు రక్తము కాదు, నిబంధన రక్తము. ఇది ఏమి రక్తము కాదట, మామూలు రక్తము కాదు. ఇది ఏమి రక్తము? దేవునికి మనకి నిబంధన రక్తము అని చాలా క్లియర్గా తెలియపరిచాడు. అప్పుడు ఆ రక్తాన్ని చల్లాడు. అలాగే దేవునికి మనకి కూడా నిబంధన. ఇశ్రాయేలీయులకు పాత నిబంధనలో నిబంధన జరిగితే మానవులమైన మిగతా మనందరికీ కూడా క్రొత్త నిబంధనలో నిబంధన జరుగుతుంది. మరలా మనం పాపం చేయకుండా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థులుగా జీవించటానికి దేవునికి మనకి నిబంధన ఏమిటి అంటే పాప పరిహారము ఆయన శరీర రక్తాల ద్వారా. అందుకే నిబంధన. దేవునికి మనకి ఏమిటి? నిబంధన. ప్రియులారా, నిబంధన అది. కాబట్టి అందుచేతనే ఒక వివాహం జరిగేటప్పుడు ప్రియులారా నిబంధన, పెండ్లి కుమారుడికి ఇవి ఇవ్వాలి, పెండ్లి కుమార్తెకి ఇవి ఇవ్వాలి అని ఏముంటుంది అక్కడ? నిబంధన ఉంటుంది. మన క్రైస్తవ మరి ఆరాధనలో ఇంకా ఎక్కువ నిబంధన ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఎందుకంటే అక్కడ నీవు బ్రతికినంతకాలం, అలాగే నీవు బ్రతికినంతకాలం ఇద్దరు కూడా, ఆ భార్య భర్తలుగా ఏర్పాటు అవుతున్న వాళ్ళిద్దరూ కూడా బ్రతికినంతకాలం కూడా ఒకరిని ఒకరు విడిచిపెట్టకుండా ప్రియులారా, అది సుఖమైన కష్టమైన శ్రమైన ప్రియులారా వారిద్దరూ బ్రతికినంతకాలం కలిసే ఉండాలని వాళ్ళకి చాలా మరి నిబంధనలు ఉంటాయి. ఉండవంటారు? నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలన్నీ చెబుతూ ఉంటా ప్రియులారా. కాబట్టి మామూలుగా పెళ్లి చేసుకుని పంతులు గారు ద్వారా పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆయన ఏవో మంత్రాలు చదువుతాడు, వీళ్ళకి ఏం తెలియదు, పెళ్ళి అయిపోయిందని సంతోషంలో ఉంటారు. వీళ్ళిద్దరు ఏ నిబంధన చేసుకున్నారో ఏంటో తెలియదు. అదే క్రైస్తవ వివాహంలో అనుకోండి ప్రియులారా, పాస్టర్ గారు క్లియర్గా చెప్తారు, ఇద్దరి చేత ప్రమాణాలు చేస్తాడు. ఆ ఒకరికొకరు చేసుకుంటారు అన్నమాట. వాళ్ళ మధ్యలో ఎవరుంటారు? దేవుడు. వాళ్ళ మధ్యలో ఎవరు ఉంటారమ్మా? దేవుడు ఉంటారు. వీళ్ళు ఒకరికొకరు ఏం చేసుకుంటారట? ప్రమాణకాలు చేసుకుంటుంటారు. అది నిబంధన. అలాగే దేవునికి మనకి నిబంధన. నీకు అర్థమైంది కదండి? దేవునికి మనకి ఏమిటి అంటే నిబంధన. ఏంటి ఆ నిబంధన అని అంటే, నీవు యేసు దగ్గరికి వచ్చావు, నీ సొంత రక్షకునిగా అంగీకరించావు, అక్కడి నుంచి నీ ఇష్టానుసారమైన జీవితం కుదరదు, దేవుని ఇష్టానుసారమైన జీవితం జీవించాలి. అదే నిబంధన. ఆ దేవుని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేటప్పుడు దేవుడు ఏ ఆజ్ఞలు ఇస్తున్నాడో, నీవు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా చేయాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఎన్ని క్లియర్గా ఏం చెబుతున్నాడో ఆ నిబంధన, దేవునికి మనకి వడంబడి అయిన ఆ నిబంధనలో మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. మీకు అర్థమైంది కదండి? నిలిచి ఉండాలి. అందుకే ఈవేళ పాఠములో అంశం ఇదే, యోగ్యులు అయోగ్యులు. నీవెప్పుడైతే ఆ నిబంధన మీరావో, ఆ నిబంధన మీరు చేస్తున్నావో, అప్పుడు నీవైనా నేనైనా ఇప్పుడు యోగ్యులమా అయోగ్యులమా?
అయోగ్యులము. యోగ్యులు అయోగ్యులు. అయోగ్యులు అంటే అర్హత లేనివారు, యోగ్యులంటే అర్హత కలిగినటువంటి వారు. ప్రియులారా, మీరేమనుకోండి, మీరితే ఏం జరిగిద్ది? పౌలు పత్రికలో రాశాడు కదా 11వ అధ్యాయంలో. ప్రియులారా, ఇక్కడ 11వ అధ్యాయము 27లో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోది తాగునో వాడు ప్రభు శరీరక్తముల గురించి అపరాధగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలా చేసి తినాలి, అలా యోగ్యులుగా ఉండాలి. ఉండకపోతే 30లో రాశారు దానికి శిక్ష. 30లో ఉంది చూడండి. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను, రోగులను, చాలామంది చనిపోతున్నారు, నిద్రిస్తున్నారు. 3 మాటలు రాశారు. ఏంటి? అయోగ్యులుగా అంటే యోగ్యులుగా ఉండవలసిన మీరు అయోగ్యులుగా ఉండి ప్రభు శరీరక్తాలు తీసుకున్నట్టు వల్ల ఏమవుతున్నారట? బలహీనులు అంటే అనేక రోగులు. బలహీనులు అంటే చాలా రకరకాల బలము లేని, లేవలేని స్థితి ఇది. రోగులంటే వ్యాధులు. నిద్రించుచున్నారంటే పాపవలచు జీతము చావు. ప్రియులారా, చనిపోతున్నారు అని వాక్యం చెబుతుంది. అందుకే ఇక్కడ యోగ్యత అయోగ్యతల అనే విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలలో ఇక్కడ నీవు అయోగ్యులుగా తీసుకుంటే బలహీనులు అవ్వచ్చు, రోగులు అవ్వచ్చు, చావచ్చు, చెప్పలేము. కానీ నీవు యోగ్యత కలిగి తీసుకుంటే దానివల్ల నీకు జీవమే, మోక్షమే, ప్రియులారా, దేవుని రాజ్యమే. అందుకే ఆ నిబంధన బట్టి మనకి కలుగుచున్నటువంటి ప్రియుల విషయము. ఇక్కడ దైవజనులు ఏం చెప్తారంటే, ప్రభు భోజనము పాప పరిహారము కొరకు, ప్రభు భోజనం నిబంధన కొరకు దేవునికి ఇశ్రాయేలులకు ఒక నిబంధన ఉన్నది. దానిని వారు లోబడిరు గనుక ఇశ్రాయేలీల దేవుని నిజమైరి జనమైరి. నిబంధన ఉన్నది గనుక దేవుని ప్రజలే నిబంధన వారిలో నిలిచి ఉన్నది అని రాశారు. దీనిని బట్టి ప్రభు భోజనం వలన పాప పరిహారము, ప్రభు భోజనం వలన నిబంధన కొరకు. పాప పరిహారము కొరకు ఓ పక్కనైతే, రెండో ప్రక్కన ఏమిటంట? నిబంధన అంటే అయ్యగారు ఇక్కడ చెప్పే మాట, రాయించిన మాట ఏమిటంటే, నీవు పాపం చేసేటప్పుడంట ప్రభు భోజనం గుర్తు చేసుకోవాలట. మీకు అర్థమైంది కదండి? పాప పరిహారం కొరకే కదా నేను ప్రభు భోజనం తీసుకుంటున్నాను. మరలా ఎందుకు నేను పాపం చేయాలి, పాపంలోకి వెళ్ళాలి, నిబంధన మీరాలి? ఎందుకు మీరాలనంట? మనము పాపము అనే ప్రతి చోట గుర్తు చేసుకోవాలట. పాపం అనే ప్రతి చోట మనం ఏం చేయాలి? గుర్తు చేసుకోవాలట. గుర్తు చేసుకుని మన పరిశుద్ధతను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇక్కడ అయ్యగారు రాస్తూ, ఏమిటి నిబంధన? ఇశ్రాయేలీలారా నేను మీ దేవుడును అనగా, ఇశ్రాయేలీల ప్రభువా నీవే మా దేవుడు అని మరి వారు అన్నారు. అంటే ఆ నిబంధనలోనంట దేవుడు మీరందరూ నా ప్రజలు అన్నారంటాడు. అప్పుడు దేవుడు ఏమన్నారంటే, దేవుడు మీరందరూ నా ప్రజలు అంటే ప్రజలు ఏమన్నారు? నీవే మా దేవుడు అని. మీకు అర్థమైంది కదండి? ప్రజలందరినీ దేవుడు మీరందరూ నా ప్రజలు అన్నారు. ప్రజలందరూ ఏమన్నారు? అప్పుడు నీవే మా దేవుడు. అలా అంటే మరలా ఇంకొక స్థితి వారిలోకి రాకూడదు, మార్పు రాకూడదు. ఆయన విడిచిపెట్టి మరి ఇంకొక రకంగా వాళ్ళు తిరగటం, జీవించటం ఉండకూడదు అన్నమాట. అదే నిబంధన. అది దైవజనులు ఇక్కడ తెలియపరిచారు. కొత్త నిబంధన ప్రభువు శిష్యులు. కొత్త నిబంధనలు ఎవరు? ప్రభువు శిష్యులు. ఈ భోజనం వల్ల ఒకటే అవుతారు. పాత నిబంధనలో దేవుడు ప్రజలు నిబంధన వలన ఒకటయింది. ప్రియులారా, అందుచేత ఇక్కడ మరి దేవుని ప్రజలు, అందుకే ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ భోజనం వలన ప్రియులారా, మరి అందుచేత ఇక్కడ ఈ విజ్ఞప్తి కూడా ప్రభు మరణము విజ్ఞప్తి తెచ్చుకోవాల్సిన యోగ్యత. అంటే చూడండి, దైవజనులు ఇక్కడ అన్నారు, ప్రభు రక్తాలు తీసుకునేటప్పుడట ప్రభు మరణాన్ని గుర్తు చేసుకోవాలట. మనం ఏం గుర్తు చేసుకోవాలి? ప్రభు యొక్క మరణాన్ని గుర్తు చేసుకోవాలట. అది పౌలు కూడా రాస్తాడు ఆల్రెడీ. పౌలు కూడా తన పత్రికలో ఏం రాసుకొస్తాడంటే, మరణము వరకు
ప్రభువుని గురించి ఏం చేయండి? ప్రకటించండి. ఆయన మరణాన్ని ప్రచురము చేయండి అన్నారు. 26వ వచనమా చూడండి ఒకసారి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. పిల్లలు ఏం చేయాలన్నారు అక్కడ? ప్రభు రాకడ వరకు అన్నట. ఇప్పుడు ప్రభుని అంగీకరించాం, ఆయన శరీరక్తాలు తీసుకుంటున్నాం. మన స్థితి ఏమిటి అంటే ఆయన రాకడ వరకునట యేసు మరణాన్ని గురించి ప్రకటించాలి. దేని గురించి? యేసు మరణాన్ని గురించి ప్రకటించాలట. ఎవరి గురించి? మనమేం ప్రకటిస్తాం? మనమేం ప్రకటిస్తాం? మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి 7 బిల్డింగ్లు కట్టేస్తారు. మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి 6 ఎకరాల పొలం కొనేసుకుంటారు. మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి బెంజ్ కారులో తిరుగుతారు. మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి ఒంటి నిండా బంగారం. కొంతమంది బోటకు బాధకులు పని అది. యేసుని నమ్ముకున్న నీవు నేను, ఆయన శరీర రక్తాలు తీసుకుంటున్నటువంటి మనము ఏం గుర్తు చేసుకోవాలట? ఎదటి వారికి ఏం చెప్పాలట? యేసయ్య నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయారు, రక్తాన్ని సిందించారు, ప్రాణాన్ని బలి చేశారు. ఎందుకు? నీ పాపాలు, నా పాపాలు, మనందరి శాపాలు, పాపాల కొరకు ఇదిగో ఆయన మరణించాడు, ఆయన మరణాన్ని చూడండి అని అంటాడు. ఏం చూపించాలి మనం? అక్కడికి రారు జనం. అర్థమైంది కదండి? జనం కూడా అలా ఆ బాధ చేసే వాళ్ళ దగ్గరికి రారు. మరి ఎక్కడికి వస్తారు? గారిడి సీమోను ఉన్నాడు అపోస్తుల కార్యాలు. ఏ సీమోను? గారిడులు చేసే సీమోను ఉన్నాడు. అక్కడికి జనం బాగా వస్తారు. అక్కడ ఆయన మాట్లాడి చెప్పేస్తున్నాడు, జరిగింది, జరగబోయేది, ఏమవుతుంది, ఏం జరుగుతుందో చెప్పేస్తున్నాడు. అది చెప్పేస్తున్నాడు, ఇది చెప్పేస్తున్నాడు అని చెప్పేసి అక్కడ బాగా జనం ఉంటారు. అక్కడ ఏదో వచ్చేస్తుంది అంటారు. ఏమీ రాదు, నరకం వస్తుంది. అక్కడ స్వర్గం రాదు. అక్కడ ఏమొస్తుందట? నరకం వస్తుంది. ప్రియులరా, అరిచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు, కానీ స్వర్గానికి నీవు వెళ్ళవు. వెళ్ళాలి అంటే మనం ఎవరిని చూడాలట? సిలువేయబడిన యేసు, సిలువలో వేలాడుచున్న యేసు, రక్తాన్ని సిందించుచున్న యేసు, ఆయనను చూడాలట. ప్రియులరా, కాబట్టి అందుకే ఇక్కడ ఆయన శరీర రక్తాలు తీసుకునేటువంటి మనకి, ఆయన శరీరక్తాలు తీసుకున్నటువంటి మనము అనేకులు గట ఆయన రాకడ వరకు ఏం చెప్పాలి అమ్మా? యేసు మరణమును గురించి ప్రచురము చేయాలి. ఒకరికైనా చెప్తున్నారు మీరు? ఒకరికైనా తెలియపరుస్తున్నారా? ఈ దేని గురించి? మరణమును గురించి చెప్పగలుగుచున్నారా? ప్రియులరా, అయితే ఇక్కడ అయ్యగారు రాస్తారు, జ్ఞాప్తి అనే ఇక్కడ ప్రభు మరణము జ్ఞాప్తికి తెచ్చుకుని యోగ్యత. ప్రభు మరణము జ్ఞాపం తెచ్చుకున్నటయే యోగ్యత. ఈ మరి గౌరవించుట యోగ్యత. ప్రియులరా, కాబట్టి మరి యేసు ప్రభు పాప పరిహారం అనుగ్రహించారు. అలాగే యేసు ప్రభు వారు ఆయనను మనము గౌరవించుటయే అంటే మన కొరకు ఆయన ఏమైతే చేశారు. ఇక్కడ అయ్యే అంశాల్లో 3 మాటలు రాసుకొచ్చారు. మరలా పాప పరిహారము, నిబంధన, మరణము, జ్ఞాప్తి. అంటే ఆ జ్ఞాప్తి అనే కాడ అక్కడ జ్ఞాప్తి అని రాస్తారు. ఇక్కడైతే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని. ఏం జ్ఞాపకం చేసుకోవాలట? ఆయన మరణాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియులరా, ఇక్కడ తెలియపరుస్తూ అంటారు, ఆయన ప్రభువు అనగా రెండవ రాకడలో మనం తలంచుకోవలసినవి అంటూ 4 మాటలు చెప్పారు. ఒకటి, ప్రియులరా, రాకడలు అంటే ఇక్కడ దగ్గరకు రావటము. 1, 2, 3 రాకడలు. ప్రియులరా, 1, 2, 3 రాకడలు అంటే మొదటి రాకడలో రక్షకుడుగా యేసు ప్రభు వచ్చారు. రెండవ రాకడలో పెండ్లి కుమార్తెగా రాబోతున్నాడు. మూడవ రాకడలో రాజ్యమేలే రాజుగా రాబోతున్నాడు. అది మొదటి మాటలో ఉన్నమాట. రెండవది ఏకాంత ప్రార్థనలోనికి రావటము. ఏం ప్రార్థన? ఏకాంత ప్రార్థనలోనికి రావటము. మూడవది ప్రభు భోజనం ఇవ్వటానికి బల్ల యొద్దకు రావటము. అయ్యగారు అన్నారు, దేవదాస్ అయ్యారు, బైబిల్ మిషన్లో ప్రభువే స్వయముగా ఆయన శరీర రక్తాలు అందించును, ఇది మర్మము అన్నారు. ఎవరు అందిస్తారట? ప్రభువే స్వయంగా. అందుకే ఆ మాట ఇక్కడ కూడా 3వ మాటగా అదే రాశారు. ఏమని? ప్రభు భోజనము ఇవ్వటానికి బల్ల యొద్దకి
ఆయన రావటం జరుగుతుంది. ఎవరు రావటం అట? ప్రభువు రావటం. ప్రభు వస్తారు. ప్రభు రావటం అట. ప్రభు వస్తారు. 4 పద్మాసు లంకలోను రాకడకు యోహాను కొరకు ప్రభు రావటం అట. ఎక్కడికి వెళ్ళారు? పద్మాసు దీవి లంకలో బంధించబడిన ఒకే యోహాను గారు అక్కడ ఉన్నారు. ఇక నరుడు అనేవారు లేరు అక్కడ. ఆయన ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కరి కోసము ఎవరు వెళ్ళారు? ఇక్కడ ప్రభువే వెళ్ళారు. అలాగే నీ ఒక్కడు నేనొక్కడు పరిశుద్ధంగా, భక్తిగా, నీతిగా, యథార్థంగా ప్రభువు చెప్పినటువంటి ఆ క్వాలిటీలన్నీ మనం కలిగి ఉంటే మన ఒక్కరి కొరకు ఎవరు వస్తారు? నోవాహు కాలములో కోట్ల జనాభా ఉన్న ఆ ఒక్క కుటుంబం కొరకు దేవుడు దిగి రాలేదా అమ్మా? దిగి వచ్చి ఆ ఒక్క కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తారు? అక్కడ రక్షించలేదా అంటే చాలా బాగా రక్షించినట్లుగా మనం చూస్తాం. అలాగే ఒక్కరని దేవుడు విడిచిపెడతారా? విడిచిపెట్టరు. మనం తేలిగ్గా ఆలోచిస్తాం, ఒక్కరే ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? పిల్లరా, ఒక్కరే ఉన్నారు, వాళ్ళ వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఏం సాధించగలరు, వాళ్ళు ఏం జయించగలరు అనుకుంటాం. కానీ అయ్యారు 46వ పాటలో రాశారు, ఒక్కడవని వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేకులు తెలుసునా అన్నారు. ఒక్కడవని వడలిపోవద్దు, నీ ప్రక్కన ఎవరున్నారట? అనేకులు ఉన్నారు. ప్రియులరా, అందుచేతనే మనము మరి ఒక్కరము అనే ఆ స్థితి ఎవరిలో లేదంటే దేవునిలో లేదు, మనలో ఉంది. కాబట్టి మనం అప్పుడప్పుడు ఒక్కరిగా ఉన్నప్పుడు భయపడుతూ, ఆలోచిస్తూ, ఏవో ఆలోచనలు చేస్తూ, ఒక్కరేమన్నాం, ఏం జరిగేది, ఏమవుద్ది అని కొన్ని ఆందోళన కలిగి ఉంటాం. కానీ పరమదేవుడే నా పక్షమై ఉన్నాడు. ఎవరంట? పరమదేవుడే. దేవుడే నా పక్షంగా ఉన్నాడు. దేవునితో నేనున్నాను, నేను దేవునితో ఉన్నాను. దేవుడు ఎవరితో ఉన్నారు? నాతో ఉన్నారు. నేను ఎవరితో ఉన్నాను? ప్రతి చోట అంట మనకి ఇది అవసరం అంటండి. ఏంటి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, దేవదూతలు, పరిశుద్ధులు నాతో ఉన్నారు అనే విశ్వాసం కాదు. బయలు మిషన్ వారమైన మనకి గొప్ప విశ్వాసం ఏమిటి అంటే దైవజనుని బట్టి దేవుడు, దూతలు, పరలోకమంతా మనతో ఉన్నారనే విశ్వాసం కదండి. ఆ విశ్వాసముతోనే మన కార్యములను జరిగిస్తాం. మన కూటాలు, మన సభలు, మీటింగ్స్, స్వస్థత ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఆరాధనలు, దేవుడు పరలోకం మనతో ఉన్నారని జరిగిస్తాం. ఆ విశ్వాసమును బట్టి దేవుడు కూడా ఏం చేస్తున్నారు? గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, గంభీరమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నారు లేదా అంటే జరిగిస్తూ ఉన్నారు. అందుకే ఈ దిన మన అంశములో, పాఠములో మీకు 2 భాగాలు చెప్పాను. ఒకటి బాప్తిస్మము ద్వారా వచ్చే దీవెనల గురించి చెప్పాను. 2 ప్రభువు శరీర రక్తాల ద్వారా వచ్చే దీవెన చెప్పాను. ఆ దీవెనలో ఆ 2 మాటలు ఏమిటి అంటే మీరు అయోగ్యులుగా కాకుండా మీరు ఎలాగంట యోగ్యులుగా ఉండి ఏం చేయాలి? ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము తాగాలి. అయోగ్యులుగా తీసుకుంటే శాపగ్రస్తులైపోతాం, రోగులైపోతాం, బలహీనులైపోతాం. ప్రియులరా, శరీర రక్తాలు తీసుకున్న యోధా చనిపోలేదా? యేసును నమ్మేసి ఆ పాపం శాపం తెచ్చుకుని ఆ అయోగ్యత స్థితి కలిగి ఉన్నాడు గనుక అతనికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. కాబట్టి మనము అయోగ్యులముగా కాకుండా మనం ఎలా ఉండాలి? యోగ్యులుగా ఉండి ఏం చేయాలి? ప్రభువు శరీరక్తములనే జీవాహారం తీసుకుందాం. అలాంటి దీవెన భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె. దయగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, కృపగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథములో కొన్ని సంగతులు, కొన్ని విషయాలు, యోగ్యులు అయోగ్యులు అని నైనా అంశములో నుండి నైనా బాప్తిస్మము ద్వారా వచ్చే దీవెనలు, రక్షణ పొందుట ద్వారా నైనా రక్షణ, బాప్తిస్మము ద్వారా రక్షణ కలిగి ఆ తర్వాత దేవుని రాజ్యం మీద అధికారము, వరాలు దేవుడిస్తున్నారు. ఆ స్థితిని కాపాడుకోవాలి, ఆ భక్తిని కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలని అనేక సంగతులు మేము ధ్యానం చేసుకున్నాం. ఇవి ఎవరు అపరాధం చేసుకోకుండా అర్థము చేసుకుని నీ చిత్తమును, నీ ఇష్టమును మేమందరూ నెరవేర్చుటకు నీ గొప్ప ఆశీర్వాదములు మాకందరికీ దయచేసి మహిమ, ఘనత, కీర్తి పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము.